హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మహి వ్లాగ్స్. నేను శాంతి. ఇవాల్టి వీడియో అయితే ఊటీ వ్లాగ్ పార్ట్ 4. ఈ వీడియోలో చూడబోయే ప్లేసెస్ ఏంటంటే వెన్లాక్ డౌన్స్, నెక్స్ట్ వచ్చేసి అవలాంచి రిజర్వాయర్, నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. ఫస్ట్ అయితే వెన్లాక్ డౌన్స్ అయితే విజిట్ చేశాను. అమ్మా, దీనిపైకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓపిక తెచ్చుకోండి. చాలా అంటే చాలా కాళ్ళ నొప్పులు పుడతాయి, కానీ పైకి వచ్చాక చూస్తే మాత్రం అలుపంతా పోద్ది. కానీ చాలా బాగుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏముందిలే అనుకున్నాం, కానీ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. ఫ్రీగా రావచ్చు. ఇదేంట్రా ఇది? అది అర్థం అవుతుందిరా. ఇంత చిన్నది అయితే ఏదో టెంపుల్ షో పెట్టుకుంటారు. ఇక్కడ వెన్లాక్ డౌన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తారు కదా, ఇటు వెళ్తే మాత్రం చాలా కాలు నొప్పులు పుడతాయి. అసలు నడవలేము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళండి, రోడ్డు ఉంటుంది, బాగుంటుంది. అక్కడ నుంచి పైకి ఎక్కచ్చు. అలాగే దీని పక్కన ఇదేదో ఒకటి ఉందన్నమాట, అంటే లైక్ షాప్ లాగా ఉంది. కానీ మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరో విజిట్ చేయడానికి వచ్చారు. ఇంకా చాలా తక్కువ మందిని అలో చేస్తున్నారు. అందులో మనం ఇంకో ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అంత టైం లేక ఇంకొచ్చేసాం. టీయాకు ఈ డ్రమ్స్ చెప్పుడు ఎలా ఉందంటే, బాహుబలి మూవీలో గోల్డ్ స్టాచ్యూని ఎత్తేటప్పుడు ప్లే చేస్తూ ఉంటారు కదా సౌండ్, అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టెప్ ఫార్మింగ్ అయితే అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాను, అవలాంచి రిజర్వాయర్ దగ్గరికి. లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచే ముడుమలై ఫారెస్ట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కోతి చూసారా, ఇది నా సామ్రాజ్యము, అందులో ఇది నా సింహాసనం అన్నట్టు అస్సలు లెగట్లేదు. అక్కడి నుంచి మేము కూర్చొని ఫొటోస్ తీసుకుందామంటే అది మా మీదకి ఇట్లా భయపెట్టడానికి వస్తుంది. ఇంకా అక్కడే ఉన్నాం, చాలాసేపు ఉన్నాం అనమాట. అది లేస్తుంది కదా, వెళ్ళి కూర్చుందాము అని అనేసి. మా అక్క వెళ్ళి అది తరుగుతున్నా కూడా అంటే మళ్ళీ దూకుతుంది అనమాట. మనల్నే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా కూడా అది అలానే ఫైటింగ్ చేస్తుంది. ఇవంతా పైన్ ట్రీస్, పైన్ ట్రీస్, PIN. మాకెప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది, అది వేరే విషయం. ఇంక చూడండి ఇక్కడ నేచర్ ఎంత బాగుందో. టైం వచ్చినప్పుడు ఇక్కడికి రాలేదు, అంటే అక్కడ వరకే వచ్చి వెళ్ళిపోయాము ఇంకా ఫారెస్ట్ దగ్గరికి.
నెక్స్ట్ ఇది అయిపోయాక ఎమరాల్డ్ లేక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడే ఎంతసేపు ఉన్నామంటే చాలాసేపు ఆడుకున్నారనమాట పిల్లలు. అసలు ఎంత కూల్గా ఎంత బాగుందంటే అక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఆ చుట్టూ పచ్చటి ప్రకృతి, ఆ సెలయేరు అసలు ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. అసలు ఫస్ట్ రోజ్ గార్డెన్ విజిట్ చేయాలా, బొటానికల్ గార్డెన్ విజిట్ చేయాలని అంటే ఖచ్చితంగా ఫస్ట్ బొటానికల్ గార్డెనే విజిట్ చేయండి అని అయితే చెప్తాను. అంత బాగుంది. అసలు రంగురంగుల పువ్వులు, ఆ చెట్లు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా చెప్పలేము, అన్ని ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఓన్లీ గ్లాస్ హౌస్లో మాత్రమే వీడియో తీశాను. అంతా వీడియో తీయచ్చు కానీ నేను చూడడం కుదరలేదన్నమాట. అందుకని నేను కొంచెమే వీడియో తీసి మిగతా అంతా నా కళ్ళతో చూడడం సరిపోయింది. అసలు నిజంగా ఇది కళ్ళతో చూస్తేనే చాలా అందంగా ఉంది. ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల పువ్వులు, అమర్చడం చాలా బాగుంది. మాటల్లో చెప్పలేము అనమాట. అండ్ ఇక్కడే మొత్తం గాన చూసినట్లయితే అక్కడే షాప్స్ కూడా ఉన్నాయి. అంటే చెట్లు అమ్ముతున్నారనమాట అక్కడ. చాలా అంటే అక్కడ దొరికే చెట్లన్నీ అక్కడ ఉన్నాయి. మనమైతే చూడాలన్నమాట. కానీ లోపలికి ఉంటుంది ఆ షాపు. నెక్స్ట్ బయట ఇంకా వచ్చేసేటప్పుడు కూడా ఒక షాప్ అని కాదు కానీ ఒక ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ అమ్ముతున్నారనమాట. చిన్న చిన్న సక్యులెంట్స్ ఉంటాయి కదా, అవి అయితే అమ్ముతున్నారు. అవి 25 రూపీస్ 50 రూపీస్ అవి ఈజీగా పెట్టచ్చు అనమాట. మనము బయట ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి గవర్నమెంట్ వాళ్ళది అని చెప్పారు వాళ్ళు. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ ఊటీ వ్లాగ్స్ పార్ట్ 1 to 3 వ్లాగ్స్ కూడా పెట్టాను. అవి ఒకసారి చూడండి. ఇంతసేపు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో ఇంకా లాస్ట్ ఊటీ వ్లాగ్, నెక్స్ట్ టాయ్ ట్రైన్, ఇంకా మంచి వీడియో ఉంది. తప్పకుండా దాన్ని కూడా చూస్తారని ఆశిస్తూ నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.